యేసు పరిశుద్ధ నామంలో మీకు ఈ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాము. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. చంకబెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. ఒకే ఒక వచనంలో నేనే అనేటువంటి మాటను మనం 5 సార్లు చూస్తున్నాము. అంటే దేవుడు ఎంత నిశ్చయంగా తను చేసే పనిని తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోగలము. అనువాడను ఉన్నవాడను అని తెలియజేసినటువంటి దేవుడు, ఆదియు అంతము లేనివాడుగా ఉన్నటువంటి దేవుడు, మరి అల్ఫా ఒమేగా అని తెలియజేసినటువంటి దేవుడు ఇక్కడ నేనే నేనే అని మరి 5 సార్లు ప్రస్తావించిన మాటలు మనము చూస్తున్నాము. దేవుడు మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని చూసిన వాడుగా, తన చేతులతో మనల్ని నిర్మించిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలోని ప్రతి రోజును ఆయన నియమించిన వాడుగా ఉన్నాడు. మనతోనే నమ్మకంగా ఉండే దేవుడుగా ఉన్నాడు. మనము పుట్టిన దినము మొదలుకొని మనం చనిపోయేంత వరకు కూడా మనల్ని విడువని దేవుడుగా ఉన్నాడు. మనలను చిన్నతనంలో ఊయల్లో వేసిన దినం మొదలుకొని మన జీవితంలోని అంతం వరకు కూడా మనతోనే ఉండే దేవుడుగా ఉన్నాడు. మరి ప్రతిరోజు ప్రతి సమయంలో మనతోనే ఉంటారు. మన జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా దేవుడు ఎంతో ఆసక్తికరంగా పనిచేస్తాడు. మన పసితనంలో కావచ్చు, మన బాల్యంలో కావచ్చు, మన యవ్వనంలో, మన నడి వయస్సులో, మన వృద్ధాప్యంలో, మరి ప్రతి దశలో కూడా దేవుడు మనల్ని విడువని ఎడబాయని దేవుడుగా ఉన్నారు. మన తల వెంట్రుకలు నెరసినను, మన మోకాళ్ళు అరిగిపోయినను, మన ముఖంలో ముడతలు వచ్చినను, మన చేతులు వణుకుతున్నను, మన యొక్క మాటలు తడబడుతున్నను, మన జ్ఞాపక శక్తి మందగించి మనము మరచిపోయిన పరిస్థితుల్లో ఉన్నను, దేవుడు మనల్ని మాత్రము విడువడు, ఎడబాయడు, ఎత్తుకునే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని చంకనెత్తుకునే దేవుడుగా, మనల్ని రక్షించే దేవుడుగా, మనల్ని ప్రేమించే దేవుడుగా, మనకు సహాయం చేసే దేవుడుగా, మన ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడుగా ఆయన ఉన్నాడు. మనకు ఆయన తండ్రిగా ఉన్నారు. మనం ఆయనకు పిల్లలంగా ఉన్నాం కాబట్టి ప్రతి సమయంలో కూడా మన పట్ల ఎంతో శ్రద్ధాశక్తులు చూపే దేవుడుగా ఉన్నాడు. ఒక చంటి బిడ్డ మనతో పాటు నడుస్తున్నప్పుడు ఏదైనా ఒక చిన్న రాయి తగిలిద్దేమోనని, ముళ్ళు పొడుచుకుంటుందేమోనని, కింద మరి తప్పటి అడుగులు వేస్తూ పడిపోతారేమో అని తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధాశక్తులు చూపిస్తారు. ఆ బిడ్డ పట్ల ఎంతో ప్రేమను, అనురాగమును కలిగి ఉంటారు. ఆ బిడ్డ ఎక్కడ పడిపోయిద్దో అని చెయ్యి పట్టుకొని నడిపిస్తారు, లేదా చంకనెత్తుకుంటారు, లేదా భుజముల పైన ఆ బిడ్డను మోస్తారు. ఆ బిడ్డ బరువు ఉందని, లేదా ఆ బిడ్డను మోయలేమని ఎప్పుడు కూడా తల్లిదండ్రులు అనుకోరు. పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు భారం కాదు. అలానే మన సృష్టికర్త తన స్వహస్తములతో చేసుకున్నటువంటి మరి మన యొక్క రూపకర్త మనం ఎప్పుడు కూడా ఆయన భారం కాదు. ఎప్పుడు కూడా మన భారాలను ఆయన భరించే దేవుడుగానే ఉన్నాడు. ఆయనకు మన వయస్సుతో నిమిత్తం లేదు, మన గతంతో పని లేదు. నిత్యం మనల్ని ఎత్తుకొని మోసే దేవుడుగా ఉన్నాడు. మనతోనే ఉండి మనల్ని ప్రేమిస్తున్న దేవుడుగా ఉన్నాడు. అందుకే మరి మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క సన్నిధిలో ఉండడానికి మనము ఇష్టపడాలి. అలానే ముసలితనం వచ్చింది కదా, మనం ఇంకేం చెయ్యలేము కదా, మన యొక్క చేతులు వణుకుతున్నాయి, ఏ పని చేయలేము, అడుగులు తడబడుతున్నాయి, మోకాళ్ళు అరిగిపోయినాయి, మనం ఎక్కడికి ఇంకా నడవలేము, మనము మాట్లాడలేము, మనము వయస్సు మీద పడినటువంటి వారము అని కొంత నిరుత్సాహముతో నిరాశతో ఉండే వాళ్ళని మనం చూస్తుంటాము. కానీ దేవుడు ఆ వయస్సులో కూడా వాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ వయస్సును కూడా వాడుకుంటాడు. ఎందుకంటే దేవునికి మన వయసుతో నిమిత్తం లేదు, ఆయన వాడుకోవాలి అనుకుంటే. కానీ మనము ఆసక్తితో మరి ఎంతో ఉత్సాహంతో దేవుని చేత వాడబడాలని మనకు కోరిక ఉండాలి, ఆయనను అనుమతించాలి.
ఎందుకంటే చరిత్రలో మనం చూసినట్లయితే చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు చాలా లేటు వయసులో మరి గొప్ప గొప్ప కార్యాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నారు. మనం గలీలియోను చూసినట్లయితే ఆయన 73 సంవత్సరాల వయసులో టెలిస్కోప్ ను కనుగొన్నాడు. మరి బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు 81 సంవత్సరంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క వ్యవస్థాపక పితామహులలో ఒకరుగా ఆయన పిలువబడినారు. విన్స్టన్ చర్చిల్ గారు తన 65వ ఏట మొదటిసారి మరి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గా ఆయన ఎన్నుకోబడినాడు. తర్వాత హిట్లర్ యొక్క అతి క్రూరమైన పరిపాలన నుండి తన ప్రజలను దేశంను ఆయన కాపాడుకున్నాడు. అలానే గ్రాండ్ మా మోజెస్ తన 70వ ఏట పెయింటింగ్ ను వేయటం ప్రారంభం చేసింది. అంత ముసలి వయసులో ఆ పెయింటింగ్స్ వేసి వేసి తన 80వ సంవత్సరంలో మరొక మంచి ఎగ్జిబిషన్ ని ఆమె నిర్వహించేది. మార్తా కింగ్స్టన్ తన యొక్క 84వ ఏట ఒక ఆదివారం ఉదయమున జీవితంలో మొదటిసారిగా యేసు ప్రభువుల వారు రక్షకుడు అని తన హృదయంలో విశ్వసించింది. ఆయనను రక్షకునిగా చేర్చుకున్నది. కాబట్టి మనము మన యొక్క వయసుతో నిమిత్తం లేకుండా దేవుని కొరకు అనేకమైనటువంటి కార్యాలను మనం సాధించగలము. దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము ఆయనను ప్రేమించిన వారంగా, ఆయన సన్నిధిని ప్రేమించిన వారంగా, ఆయన వాక్యమును పఠించిన వారంగా, ఆయన సన్నిధిలో సమయమును గడిపిన వారంగా మనం ఉన్నట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. మన జీవితంలో తనకున్నటువంటి ఆ ఉద్దేశము మన వయసుతో నిమిత్తం లేకుండా తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు. తన మహిమ కొరకు మనల్ని వాడుకుంటాడు. మరి ఉదయకాల సమయంలో మనము కాలయాపన చేయకుండా, అయ్యో నేను ఏం చేయలేను అనేటువంటి నిరాశ నిస్పృహలతో ఉండకుండా, మరి కాలం గడపకుండా మనము దేవునికి అనుమతించాలి. దేవా నన్ను వాడుకోనండి, ఎందుకంటే నన్ను ఎత్తుకునే దేవుడుగా ఉన్నావు, నన్ను చంకబెట్టుకునే దేవుడుగా ఉన్నావు, నన్ను రక్షించే దేవుడుగా ఉన్నావు. ఇంకా నాకు ఏం కొదవలేదయ్యా, నీవు నా పక్కన ఉండగా ఇంకా నాకు ఏది అవసరం లేదు. ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా నాకు ఏది ఈ లోకంలో అక్కరలేదని కీర్తనాకారుడు సెలవిచ్చాడు. అదే ప్రకారంగా ఎత్తుకునే దేవుడు మనకు తోడుగా ఉండగా, రక్షించే దేవుడు మనకు తోడుగా ఉండగా, మన వయసుతో నిమిత్తం లేకుండా మనల్ని ఎత్తుకునే దేవుడు మనకు తోడుగా ఉండగా ఇంకా మనకు దిగులు ఎందుకు, మనకి ఇంకా మరి భయం ఎందుకు? ఈ ఉదయకాల సమయంలో మరి ఇంత చక్కటి వాక్యము మనం ధ్యానించుకుంటూ ఈ దినము మనం సంతోషంగా గడుపుదాము ఆయన సన్నిధిలో. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే, మరి తలనెరుగు వరకు కూడా ఎత్తుకొని వాడను నేనే అని సెలవిచ్చిన్నావు. నేనే రక్షించువాడను, మరి నేనే కాపాడువాడను, మరి నేనే అనేటువంటి మాటల చేత మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభువా, వారి జీవితంలో నీకున్న ఉద్దేశంలో నాయన మీరు నెరవేర్చుకుని వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.